బీసీ డిక్లరేషన్లో వడ్డెరలకు ప్రాధాన్యత కల్పించిన నారా చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఏపీ సమైక్య వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లపు శ్రీనయ్య తెలిపారు. కావలి టీడీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేయడం బీసీల పట్ల చంద్రబాబుకి ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చుటకు హామీ ఇచ్చారన్నారు. అలాగే క్వారీలలో పనిచేసే కార్మికులు మృతి చెందితే 10 లక్షలు అందిస్తారని తెలపడం జరిగిందన్నారు. జేసీబీ ఇతర సామాగ్రి కొనుగోలుకు వడ్డెర కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది వడ్డెరలు టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడే విధంగా కృషి చేయాలని, అత్యధిక మెజార్టీతో టీడీపీ జనసేన అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ నాయకులు పసుపులేటి వెంకటేశ్వర్లు, రాపూరు అనిల్ కుమార్, పల్లపు శివ, మంచాల విజయ్, పల్లపు నారాయణ, పల్లపు కుమార్ పాల్గొన్నారు. ఈరోజు కావలి నియోజకవర్గం కావ్య కృష్ణారెడ్డి గారి పార్టీ ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ సమైక్య వడ్డెర సంక్షేమ సంఘం తరపు నుంచి ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వడ్డెర్ల మీద బీసీ సభలో హామీలు ఇవ్వడం జరిగింది. దాని మీద స్పందించి రాష్ట్ర అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. టీడీపీ ప్రభుత్వం రాంగల్నే వడ్డెర్లకి రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్ పరంగా చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా క్వారీల్లో పనిచేసుకున్న వడ్డెర్లకి 10 లక్షల రూపాయలు చనిపోతే ఎక్సెసింగ్గా కల్పించడం జరుగుతుందని చెప్పారు. 50 సంవత్సరాలే పెన్షన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పాడు. తర్వాత క్వారీల్లో జేసీబీలు కానీ, ప్రొక్లైన్ మిషన్లు కానీ కార్పొరేషన్ ద్వారా మీకు అందిస్తామని కూడా సభాముఖంగా తెలియపరచడం జరిగింది. దానికి మా వంతు రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లు 30 లక్షల మంది జనాభా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఉండి టీడీపీ ప్రభుత్వానికి, జనసేన పార్టీకి కలిసి సపోర్ట్ చేసి